మొదటిసారి అడుగుపెట్టి న్యాయవాది ముసుగులో ఉన్న ఆ మనిషి నిజ రూపాన్ని బయట పెడతా. అంతేకాదమ్మా, రాక్షసుడిలాగా దారుణమైన హత్య చేసి ఆ నేరాన్ని నాన్నగారి మీద తోసి తప్పించుకున్న అసలు హంతకుడు ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకొని ఉరికంబం ఎక్కించి తీరుతాను. అమ్మా, గొప్ప శుభవార్తమ్మా. నేనేనాడు ఊహించని ఆనందం అదృష్టం నాకు ఎదురయ్యాయమ్మా. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు చెప్పేది? అమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఈ రోజు నేను కలిశానమ్మా. నిజంగానా బాబు? లేరు, ఇక నీ బ్రతుకులోకి రారు అనుకున్న వాళ్ళు నిన్ను కలిశారంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా అదృష్టానికి కారణం నువ్వు చేసిన పూజలేనమ్మా. అమ్మా, వాళ్ళెవరో తెలుసా? నేను ఒక రోజు ఒక అమ్మాయిని రక్షించి ఆమె తల్లిని కలుసుకున్నానని చెప్పాను చూడు, వాళ్ళేనమ్మా నా తల్లి చెల్లాయను. బాబు, ఎంతకాలమైనా ఎంత దూరమైనా ఏనాటికి విడిపోనిది, ఎప్పటికైనా కలిసేది రక్త సంబంధం ఒకటే బాబు. దాని ముందు ఏ అనుబంధమైనా చిన్నదే అవుతుంది. అమ్మా, నా వాళ్ళని కలుసుకోవడమే గాక ఈ రోజు మా కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా తెలుసుకున్నాను. ఒక హంతకుడు కారణంగా అమాయకుడైన నా తండ్రి దోషి అనే ముద్రతో దేశాలు పట్టిపోయాడనే నిజం తెలుసుకున్నాను. బాబు, అవునమ్మా, వాళ్ళకి జరిగిన అన్యాయానికి నా గుండె బ్రద్దలైంది. వాళ్ళకి తిరిగి న్యాయం చేయాలని నా మనసు ఘోషిస్తుంది. బాబు, నీ గుండెల్లో మండే అగ్నిగుండం ఏమిటో నాకు అర్థమైంది. మురళి, ఇన్నేళ్లకి నా కలలకి రూపంగా నువ్వు న్యాయవాదివయ్యావు. నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలంటే ముందు నీ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన ఆ మనుషుల్ని చట్టంతో పట్టించు. న్యాయస్థానంలో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడు. అవును బాబు, ఒక ఆడదానిగా నీ తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలను. కట్టుకున్న వాడికి దూరం చేసి ఆమె జీవితంలో చీకటి నింపిన ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే వాడిని ఊరికంబానికి ఎక్కించి తీరాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు బాబు. తప్పకుండానమ్మా. నువ్వు కోరినట్టే మా కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నేరస్తుడిని న్యాయమనే ఆయుధంతో ధర్మయుద్ధం చేసి అంతం చేసి తీరుతానమ్మా. నన్ను అన్యాయం చేయకండి. కొత్తగా పెళ్ళయిందేనండి, మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. बहुत अच्छी लड़की है, बहुत अच्छा है, ले लो साहब। సేఠ్జీ, ఇదివరకులాగా మీకు ఎంతమంది అమ్మాయిలు కావలిస్తే అంతమందిని సప్లై చేస్తాం. అవసరం వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి. బాస్, దీన్ని మొగుడిని కూడా బంధించాం, వాడిని ఏం చేయమంటారు? మన ఆచారం ప్రకారం తాళి తెంపాము అంటే మొగుడు చచ్చినట్టు లెక్క. కనుక వాణ్ణి ఇన్నేళ్లైందమ్మా నీ ఊళ్ళో ఇలా తలపెట్టుకుని కూర్చొని. అవును బాబు, ఆ పసితనంలో నువ్వు నిద్రపోక మారం చేస్తుంటే ఇలాగే పడుకోబెట్టుకుని జోకొట్టేదాన్ని. మళ్ళీ ఈనాటికి ఇంతవాడివైనా నాకు పసివాళ్లానే అనిపిస్తున్నావురా. అన్నయ్య, కాఫీ తీసుకో. అమ్మా, ఇన్నేళ్లు కన్న బిడ్డలా పెంచిన ఆ మృతిమూర్తి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతుంది. నువ్వు చెల్లి నాతో రావాలమ్మా. తప్పకుండా వస్తాను బాబు. నా బిడ్డను నాకంటే ఎక్కువగా పెంచి చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఆమె రుణం నేను ఎలాగో తీర్చుకోలేను. కనీసం ఆ దేవతకి చేతులెత్తి నమస్కరించి నా కృతజ్ఞత చెప్పుకోవాలి. తప్పకుండా వస్తాను. పద్మ, సామాన్లన్నీ సర్దేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. అదేమిటి బాబు, సామాన్లన్నీ సర్దమంటున్నావు ఎందుకు? అవునమ్మా, ఇక మీరెక్కడా నేను అక్కడ ఉండటం ఏమిటి, అంతా కలిసే ఉందాం. పైగా అక్కడ అమ్మ మరీ చెప్పింది మిమ్మల్ని తీసుకొచ్చేసేమని. వద్దులే నాన్న, వాళ్ళ మంచితనాన్ని ఆధారంగా తీసుకుని మేం కూడా వచ్చి అక్కడ ఉంటాం బాగుండదు. అలా అనొద్దమ్మా. నన్ను పెంచిన ఆమె నుంచి దూరంగానూ వచ్చేలేను, నన్ను కన్నా నీకు దూరంగానూ ఉండలేను. మీ ఇద్దరు నీడలోనే ఉండాలన్న ఆశ. అందుకే నువ్వు నా వెంట రావాలమ్మా. అది కాదు నాన్న, నేను చెప్పేది ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది నువ్వు వినాలమ్మా. ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని ఆహ్వానించిన ఆమె మాట కాదన్నా, మీ ఇద్దరి దగ్గర ఉండాలన్న నా కోరిక నెరవేరదన్నా నేను తట్టుకోలేను. ప్లీజ్ అమ్మా, నువ్వు వచ్చి తీరాలి. అమ్మా, అన్నయ్య అంతగా చెప్తున్నాడు, కాదని తను బాధ పెట్టడేందుకు? మనం వెడదాం అమ్మా. సరే బాబు, ఇప్పుడు నేను కూడా నీకు దూరంగా ఉండలేను, అలాగని ఆమె నుంచి నిన్ను దూరం చేయలేను. నీ ఇష్ట ప్రకారమే. కానీ నాకు తెలుసు మా అమ్మ నా మాట కాదందని. కన్న తల్లికి దూరమైన నా కొడుకును మీరు చేరతీసి అమ్మలేని లోటు తెలియకుండా పెంచారు. అనాథగా బ్రతకవలసిన నా బిడ్డ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు.
మీ ఇద్దరు రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. చూడండి, బిడ్డలు లేని మాకు బాబుని కన్నబిడ్డగా పెంచుకున్నందుకు అమ్మా నాన్నని పిలిపించుకునే అదృష్టం కలిగింది. కనుక మీరు మా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అనటం మీ పెద్ద మనసుకు నిదర్శనం. నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా? మీరు మాతో పాటు బాబుతో కలిసి ఇక్కడే ఉంటే మా రుణం తీర్చుకున్నట్టు భావిస్తాం. ఏమంటారండి? నేను ఏమంటాను అన్నది ప్రశ్న కాదు, అందరూ కలిసి ఇక్కడే ఎందుకు ఉండాలి అన్నదే ప్రశ్న. ఎందుకు ఉండాలి అంటే బాబు లేకుండా మేం బ్రతకలేం, మీరు లేకుండా బాబు బ్రతకలేడు. కనుక అందరూ బ్రతికుండాలి అంటే అందరూ కలిసి ఇక్కడే ఉండాలి. అంకుల్, ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాత్రం ఎవరం బతకలేం అంకుల్. మిస్టర్ రామారావు, డిపార్ట్మెంట్లో చేరిన చాలా తక్కువ కాలంలోనే నీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నావు. చాలా కాలంగా సాల్వ్ కాని ఒక కేసుని డీల్ చేయడానికి నువ్వే సమర్థుడని నిన్ను నేను పిలిపించాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞుని సార్. చూడు రామారావు, శివరాం అనే నేరస్తుడు 14 ఏళ్ల క్రితం జైలుని తప్పించుకున్నాడు. ఈనాటి వరకు చట్టాన్ని దొరకకుండా నేరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. కేర్ఫుల్గా స్టడీ చేసి అతన్ని తప్పకుండా పట్టుకోవాలి. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హాయ్ మురళి, కమాన్ కమాన్. ఏమిట్రా, చట్టం కోసం వచ్చావా లేకపోతే స్నేహితుని చూడడం కోసం వచ్చావా? చట్టానికి సంబంధించిన ఒక విషయంలో నీ సహాయం అడుగుదామని. సహాయం కావాలా? ఏమిట్రా? మరేం లేదురా, శివరాం అనే వ్యక్తి గురించి వివరాలున్న ఫైల్ కోసం వచ్చాను. ఆ ఫైల్తో నీకు అవసరం ఏమిట్రా? ఏరా చెప్తే గానీ నువ్వురా. రాము, సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఓకే, ఇదిగోరా. ఒరే రాము, నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నావురా. అసలు రౌడీలు కేడీలు నీ కారు మీద పడిపోయి ఇలా పోలీస్ స్టేషన్ తో పాటు చేసావు కదా. సారీ రా. ఒరే, ఐ వెరీ సారీ, మన్నించు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే లోపల తోసి పారేస్తా. థ్యాంక్ యూ రాము, వచ్చిన పని అయింది. ఓకే, వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంత సార్? టైం 3 o'clock, 3 గంటలు. 3 మనీ. థ్యాంక్ యూ సార్. దొరికారా బాబు? టైం ఎంత సార్? 3:15, 3 గంటల 15 నిమిషాలు. వెళ్ళరా. అమ్మాయిలు ఇలా అరిచి అల్లరి చేయకూడదు. అసలు నన్ను అడిగితే సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను అడిగితే అన్నది నిన్నరమని కాదు. 3:25. ఈ వాచ్ నీ దగ్గర ఉంచుకుని ఆత్మానం నువ్వే చూసుకుంటా ఉండు. 3 గంటలకు వస్తానని చెప్పి 3:30కు వస్తావా? ప్రతి నిమిషానికి కాస్త కాస్త చొప్పున నాకు ఒళ్ళు మంట ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఏమిటి మురళి అలా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేను ఒక పని మీద 2-3 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఏమిటా పని మురళి? నా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎత్తుక్కోవాలి. మురళి, నేను నీతో వస్తాను. వద్దు రేఖ, అనవసరంగా నువ్వు అలా నువ్వు నన్ను ఆపాలని చూడకు. అరగంట నువ్వు కనిపించకపోతేనే ఉండలేను నేను. రోజుల తరబడి నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలను? నేను వచ్చి తీరుతాను. ఆల్ రైట్, పద. ఆ విష్ణు చక్రాన్ని కూడా తీసుకెళ్ళా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పొడిసిపోరేంట్రా? ఆగండి.
మేము పోలీసు మనుషులు కావు మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా. ఓ వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు, మంచి కోసం బతికేవాళ్ళం, మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలనే మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా. అవును, సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చలవల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఏమండి, ఇక మేము బయలుదేరతాం.